చంద్రబాబు నిజ స్వరూపాన్ని మంత్రివర్గ సమావేశం బయటపెట్టిందన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. నీళ్లు అందిస్తామన్న ప్రభుత్వం మాటలు నమ్మి 23 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారన్నారు. ఒక్కో రైతు 15,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టారన్నారు. ఇప్పుడు కృష్ణా గోదావరి డెల్టా రైతులకు నీళ్లివ్వలేమని చేతులెత్తేశారన్నారు. దీంతో రైతులకు వచ్చిన 3,750 కోట్ల నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి రెడ్ బుక్ అరాచకాలు, పంచభూతాల్ని దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంపై లేదని మండిపడ్డారు సుధాకర్ బాబు. చంద్రబాబు నాయుడు యొక్క అసలు రూపాన్ని నిన్న ముంచే మంత్రివర్గం ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. వర్షాలను ముందుగానే కనిపెట్టే చంద్రబాబు నాయుడు తుఫానును కూడా అలా అరచేత అలా గిర్రని దిప్పి అవతల రాష్ట్రంలోకి పంపించగలిగిన సామర్థ్యం ఉన్న చంద్రబాబు నాయుడు గోదావరి డెల్టా రైతులకు నీళ్లు ఇవ్వటంలో మాత్రం కుప్పిగంతులేస్తున్నాడు, కప్పగంతులేస్తున్నాడు, బొక్కబోర్లుగా పడ్డాడు, దగాకోర్లు మాటలు చెప్పించాడు. ఈ 23 లక్షల ఎకరాల రైతులకు సంబంధించిన భూములలో 15,000 రూపాయల పెట్టుబడిని ఈ పాటికే పెట్టిన రైతులకు ఈ మారు ప్యాడీ వేయొద్దు, నీళ్లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది ఈ ప్రభుత్వం. ఈ రోజు ఇప్పటికే పెట్టిన ఈ 15,000 రూపాయలు అనగా 3,750 కోట్ల రూపాయల నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి? రైతు ఏమైనా సిగ్గు ఎగ్గుందా మీకు అని అడుగుతున్నాం. మీకు రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న శ్రద్ధ, పంచభూతాలను దోచుకునే విషయాల మీద ఉన్న శ్రద్ధ, ఈ రోజున రైతాంగానికి నీళ్లు అందిస్తున్నామా, అందించలేమా? ఈ మాటికే ఈ 3,750 కోట్ల రూపాయల నష్టాన్ని నివారించే బాధ్యత మీది కాదా అని చెప్పి అడుగుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.